హే గాయ్స్, దిస్ ఈజ్ వీకే అంటే వంశీకృష్ణ. పేరు మీకు తెలిసిందే అయినా నేను మీకు ప్రజెంట్ చేయాలనుకునే కంటెంట్ మాత్రం ఖచ్చితంగా మీకు తెలియదే. సో పాయింట్ ఏంటంటే, ఒకరోజు అలా ఇన్స్టాగ్రామ్ స్క్రాల్ చేస్తూ ఉంటే తెలియకుండా నాకు వచ్చిన ఆలోచనే నా ఈ పాడ్కాస్ట్. ఎంతోమందిని మనం ఫాలో చేస్తాం, ఇంకెంతోమంది పోస్ట్కి లైక్ కొడతాం, మరీ నచ్చితే స్టేటస్లో పెడతాం. అలా మనం లైక్ చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా మీకు తెలుసుకుందాం అనిపించిందా? అరే వీళ్ళు చేసే కంటెంట్ బాగుంది, వాళ్ళు చేసే ఆర్ట్స్ బాగున్నాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా నాకు అనిపించిన ప్రతి టాలెంటెడ్ ఇండివిజువల్ ఇన్సైట్స్ని ట్యాప్ చేసి మీ ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయిపోయింది. మన మధ్యలోనే ఉన్న వాళ్ళ టాలెంట్స్ని, ఐడియాస్ని అందరికీ తెలిసేలా చేయడమే ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్. Hey guys, this is VK. Welcome to 7th episode of my Telugu podcast in collaboration with P2 Media. ఇవాళ చాలా ఎక్సైటెడ్ పాడ్కాస్ట్ చేస్తున్నాను లిసనర్స్. ఫస్ట్ టైం ఆడియన్స్ నుంచి ఒక తెలుగు అమ్మాయిని తీసుకుని ఐఎమ్ కో హోస్టింగ్ మై ఎపిసోడ్. సో ఈ గెస్ట్ కూడా వన్ ఆఫ్ ద బిగ్ గెస్ట్ నేను చేసిన వాళ్ళలో. సో ఫస్ట్ నేను నా కో హోస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. షీ ఈస్ గాయత్రి అండ్ షీ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఆడియన్స్ అండ్ షీ ఈస్ ఏ బడ్డింగ్ ఫోటోగ్రాఫర్. హాయ్ గాయత్రి, Hi Vamsi. Hi. ఎలా ఉన్నావు? Yeah, I'm doing good. మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. సో ఎక్సైటెడ్ అయ్యాలి పాడ్కాస్ట్ కి. చాలా నర్వస్ So, కూడా కొంచెం. ఫస్ట్ yeah. పాడ్కాస్ట్ కదా. మన గెస్ట్ కూడా రెడీగా ఉన్నారు. సో లేట్ చేయకుండా విల్ గో అండ్ ఇంట్రడ్యూస్ అవర్ గెస్ట్ టుగెదర్. Yes. సో లిసనర్స్, వెల్కమ్ టు మై దిస్ వీక్స్ గెస్ట్ హూ ఇస్ నన్ అదర్ దెన్ కలర్ ఫోటోస్ డిఓపి. రీసెంట్ గా వచ్చిన కలర్ ఫోటో సినిమాటోగ్రఫర్ అన్నమాట ఆయన. సో హిస్ నేమ్ ఇస్ వెంకట్ ఆర్ సకమూరి. వెల్కమింగ్ వెంకట్ అన్న. హాయ్ వెంకట్ బ్రో, ఎలా ఉన్నారు? Hi All Anna. good, bro. Hi. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అన్న ఆన్ యువర్ సక్సెస్ No. ఆఫ్ కలర్ ఫోటో. Thank you so much. చాలా రెస్పాన్సెస్ అండ్ చాలా బాగుంది సినిమా. ఇద్దరం చూసాము. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చేయడానికి కొంచెం ఎక్సైటెడ్ ఉన్నాం అన్నమాట ఇద్దరం. సో Yes, Okay. yes. టు స్టార్ట్ విత్, మీరు ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ చెప్పగలరా అన్న? అంటే మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ హౌ డిడ్ యూ గో అప్ టు చాయ్ బిస్కెట్ అక్కడ వరకు పండి మన లిజనర్స్ కోసం జస్ట్ మీ ఒకవేళ తెలియకపోతే తెలుసుకుంటారు. Yeah, sure. I did my engineering in BITS Hyderabad, 2009 to 2013. So after that, I went to Mindscreen Film Institute in Chennai. So I did a certification course there for 6 months. Then I came back to Hyderabad and I worked as an associate for the film Surya vs. Surya back in 2014. After that, I kept on doing my independent stuff. So yeah, I haven't worked with Chai Biscuit actually. Those are all my friends. I'm Suhas Sandeep. So I never officially worked with Chai Biscuit. As a freelancer, I worked for their short films. So then after that, I did a film by the name Where is Venkat Lakshmi Ani. And then I also worked on a web series by the name Mastis. It's on AHA. Yes. Yeah, also did a lot of short films and then color photo. Yeah, that's how it is. ఓకే అన్న. సో మీ జర్నీలో ఇప్పుడు మీరు మీ చాయ్ బిస్కెట్ అండ్ మస్తీస్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో ఆ ప్రీవియస్ Yes. ఎక్స్పీరియన్సెస్ ఎలా స్టార్ట్ అయినాయి, అది మీకు ఎలా వచ్చింది? అంటే మోరల్లెస్ అందరం కైండ్ ఆఫ్ ఫ్రెండ్సే. సో ఎలా వచ్చింది అంటే వి థాట్ విల్ డూ సంథింగ్. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ లైక్ దిస్. బట్ మస్తీస్ ఈస్ సంథింగ్ అంటే మస్తీస్ యాజ్ అన్ అదర్ డిఓపి ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్ మనోజ్ అని. ఐ వర్క్డ్ యాజ్ అన్ సెకండ్ యూనిట్ డిపి అంటే లైక్ దే ఆర్ 2 units parallelly running. So I worked on that as a second unit DP. And all the other short films చాయ్ బిస్కెట్ లో అన్నది ఏంటంటే మోరల్లెస్ అందరం ఆ టైంలో కైండ్ ఆఫ్ స్ట్రగ్లింగ్ అండ్ ఆల్ దట్. సో వి థాట్ విల్ డూ అవర్ ఓన్ కంటెంట్ అండ్ వి డిడ్. ఓకే, సో మీరు చాయ్ బిస్కెట్ గురించి ఎప్పుడు విన్నారు అండ్ హౌ డిడ్ యూ అప్రోచ్ చాయ్ బిస్కెట్ ఫర్ దిస్ కంటెంట్ మేకింగ్? చాయ్ బిస్కెట్ అంటే ఐఎమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ సుహాస్ యాక్చువల్లీ. సో త్రూ సుహాస్ ఓన్లీ ఐ వెంట్ టు చాయ్ బిస్కెట్. ఐ మీన్ సుహాస్ వల్లే నేను ఐ వెంట్ అండ్ డిడ్ ఫ్యూ షార్ట్ ఫిల్మ్స్. సో యా. ఓకే, మీరు కూడా సుహాస్ బిఫోర్ గోయింగ్ టు చాయ్ బిస్కెట్ నుంచి మీరు ఫ్రెండ్స్? ఎస్, అంటే అవును. ఇద్దరు విజయవాడ నుంచే ఫ్రెండ్స్ అనమాట? లేదు అంటే కైండ్ ఆఫ్ హైదరాబాద్ లో తను హైదరాబాద్ లో కొత్త వచ్చినప్పుడు దెర్ వాజ్ ఎ కామన్ ఫ్రెండ్ కార్తిక్ అని. సో Okay. వి డిడ్ ఏ 24 hour ప్రాజెక్ట్. అంటే ద ప్రాజెక్ట్ అంటే ఉంటాయి కదా, అంటే లైక్ విత్ Yeah. 24 hours లో వి హావ్ టు స్టార్ట్ అండ్ ఫినిష్ ఇట్ అన్న ప్రాజెక్ట్. Yes. సో వి డిడ్ దట్. వి డిడ్ ఏ ప్రాజెక్ట్. సో దట్స్ వేర్ ఐ మెట్ సుహాస్. సో ఆఫ్టర్ దట్ ఇట్స్ ఆల్ లైక్ వి హావ్ ఇన్ టచ్ అండ్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్. ఓకే, సూపర్ అన్న. Nice.
సో ఇప్పుడు మీరు హౌ డిడ్ యూ గో ఫ్రమ్ వర్కింగ్ ఆన్ జాబ్స్ వేర్ ఇట్స్ జస్ట్ యూ, అంటే మీరు పెద్ద యూనిట్స్ కి వర్క్ చేయక ముందర జస్ట్ సాయి బిస్కెట్ జోన్ లో ఉన్నప్పుడు ఇట్ విల్ బి జస్ట్ యూ, అంటే మీరు ఒక్కళ్ళే వర్క్ చేస్తారు, మీకు ఒక టీం అంటూ ఉండదు. సో జస్ట్ ఫ్రమ్ వర్కింగ్ యూ నుంచి వర్కింగ్ ఆన్ సెట్స్ విత్ మల్టిపుల్ క్రూ మెంబర్స్, ఆ డిఫరెన్స్ ఎలా అనిపించింది మీకు? దాని యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోగలరా? డిఫరెన్స్ యాజ్ ఇన్ లైక్ వర్క్ అప్రోచ్ అయ్యే విధానంలో అయితే ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. అంటే లైక్ వెదర్ ఇట్స్ 1 పర్సన్ క్రూ ఆర్ లైక్ సో మచ్ క్రూ, ఐ మీన్ సో మచ్ యూనిట్ అండ్ ఆల్ దట్. బట్ మోర్ ఆర్ లెస్ ద డిఫరెన్స్ అప్రోచ్ ఏంటి అంటే వెరీ పర్సనల్గా ఉంటుంది. అంటే బేసికలీ ఎవ్రీథింగ్ యూ విల్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ కాబట్టి. సో more or less you will communicate with lesser number of people. If your question is regarding the equipment, like lower equipment into higher equipment ki how did you transform and all that, if that is the question, I would say more or less as a short film we kind of approach not as a short film but అంటే like a feature only మేము చూసాం అనమాట. అంటే ఇప్పుడు నేను వర్క్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ దోస్ ఆర్ ఆల్సో క్యాన్ బి ప్రొజెక్టెడ్ ఆన్ ఎనీ అదర్ స్క్రీన్. అంటే ఇట్ వాస్ మెంట్ టు బి లైక్ దట్. So it's not like meant for a YouTube screen. And we didn't approach it that way. The transition was easy actually. Inka actually very easy endukante there was no support when we were doing it on our own. So when a production house came off, other stress anta they'll take it off. So that we'll be more focused on our own job only. And rather than there's so many constraints untai when you're working on smaller budgets and all that. But once you may get into the mainstream movie చేద్దామని అనుకున్నప్పుడు there will be so many people who helped us. And every department is like fixed. So it's more or less easy. ఓకే. నైస్ నైస్. సో అన్న, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు యాక్టర్స్ కి ఆడిషన్స్ లాంటివి ఉంటాయి టు గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ స్పేస్. అట్లానే డైరెక్టర్స్ కి దే కెన్ గో అండ్ నెరేట్ స్టోరీ టు అ ప్రొడ్యూసర్ అండ్ కన్విన్స్ ద ప్రొడ్యూసర్ ఫస్ట్ అండ్ దెన్ గో టు ద యాక్టర్ అండ్ కన్విన్స్ ద యాక్టర్. ఇది ప్రొసీజర్. సో అలాగా ఒక సినిమాటోగ్రఫర్ కి పాత్వే ఏంటి? వాళ్ళకి ఆడిషన్ లాంటివే ఉండవు. అంటే జస్ట్ ఫోటోగ్రఫీ ప్రొఫైల్స్ ఇవన్నీ పట్టుకుంటే చాలా మంది దగ్గర ఉన్నాయి ఇప్పుడున్న కెమెరా వరల్డ్స్ లో. సో ఇప్పుడు ప్రతి ఒక్కరి కెమెరాలో సూపర్ కెమెరాస్ ఉంటున్నాయి కాబట్టి అందరూ ఫోటోస్ తీస్తున్నారు, అందరికి ఇన్స్టాగ్రామ్ ఫోటోలు మంచి ఫోటోస్ ఉన్నాయి. సో అట్లాగా టు గెట్ ఇన్ టు ద ఫిల్మ్ స్పేస్ అండ్ షో దట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సినిమాటోగ్రఫీ ఫర్ ఎ ప్రాజెక్ట్. సో అది ఒక ఫోటోగ్రాఫర్ కి ఉన్న పాత్వే ఏంటన్నా? అంటే అది నాకు తెలియదు బేసికల్లీ, అందుకే అడుగుతున్నా. అంటే మోరల్ ఇట్స్ క్వైట్ సింపుల్. ఏంటంటే బేసికలీ ఇఫ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ స్టోరీ అంటే ఎనీ షార్ట్ ఫిల్మ్ కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్, ఇప్పుడు బేసికలీ వెన్ యూ సేయింగ్ అబౌట్ ఫోటోగ్రఫీ దట్స్ ఎ టోటలీ డిఫరెంట్ డొమైన్ కదా. సో యువర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, వాట్ ఆర్ ద ఫోటోస్ యూ క్లిక్, ఐ థింక్ మోరల్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ మనీ. సో సమ్మన్ హ్యాస్ టు పుట్ మనీ కాబట్టి there has to be a show reel. And let's say a 2-minute short film or 5-minute short film or whichever you shot in, whichever the resources it is. So most of it ఏమవుతుందంటే it's not like people, especially now people doesn't judge. అంటే నువ్వు iPhone లో షూట్ చేసినా they won't care actually. If they find something, I think you'll get your job. And most of the job I got it through my previous work only. అంటే నేను చేసిన షార్ట్ ఫిల్మ్ వాళ్ళు ఇంకొక షార్ట్ ఫిల్మ్ రావడం, లేదా నేను చేసిన షార్ట్ ఫిల్మ్ ఒకరికి నచ్చిన నాకు ఒక ఫీచర్ ఫిల్మ్ ఆఫర్ చేయడం ముందు. సో మోస్ట్లీ త్రూ యువర్ ప్రీవియస్ వర్క్ అని నేను అనుకుంటున్నా. ఐ డోంట్ థింక్ ఎనీ కైండ్ ఆఫ్ కాంటాక్ట్స్ ఆర్ నెట్వర్కింగ్ కెన్ హెల్ప్. ఇట్స్ వెరీ డెమోక్రటిక్ నౌ. ఐ మీన్ యువర్ ప్రీవియస్ వర్క్ గివ్స్ యూ నెక్స్ట్ వర్క్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఆన్ వాట్ బేసిస్ తీసుకుంటారన్న? లైక్ యువర్ వర్క్ కానీ బట్ ఆన్ వాట్ బేసిస్, లైక్ వాట్ దే విల్ జడ్జ్? అంటే హౌ, అంటే యూ నెవర్ నో. అంటే వాట్ రియలీ హ్యాపెన్స్ ఇన్ సినిమాటోగ్రఫీస్, నేను కళాకారుడు అని ఒక షార్ట్ ఫిల్మ్ షూట్ చేశాను అనమాట. సో అది హాస్య ఉంటుంది దాంట్లో. దానివల్ల ఐ గాట్ సో మచ్ వర్క్, అంటే ఫీచర్ వర్క్ అది. సో బికాస్ ఆఫ్ దట్ వర్క్ ఐ గెట్ అన్ అదర్ ఫిలిం. అంటే వాళ్ళు అక్కడ ద కో డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం, అంటే హీ గాట్ రియల్లీ కనెక్టెడ్ విత్ దట్ ఫిలిం. అంటే యాజ్ అన్ ఇమేజరీ కానీ వాట్ స్టోరీ టెలింగ్ త్రూ ఇమేజెస్ కానీ. సో హీ లైక్ ఇట్. సో ఆన్ వాట్ బేసిస్ అంటే మేబీ హౌ యూ డ్రైవ్ ద స్టోరీ ఫార్వర్డ్ త్రూ యువర్ విజువల్ మేబీ. ఎందుకంటే బేసికలీ టు బి వెరీ హానెస్ట్ దట్ వాస్ షాట్ ఇన్ వెరీ బేసిక్ DSLRs. బట్ దాని వల్ల నాకు వచ్చిన ఆపర్చునిటీ ఐ షాట్ ఇట్ ఇన్ అలెక్సా అండ్ దట్ బిగ్గర్ ఫిలిం. సో యా, ఇట్ గోస్ లైక్ దట్. అంటే ఎందుకు వాట్ ఈస్ ద యాడ్ స్టిక్ అంటే దెర్ ఇస్ నో యాడ్ స్టిక్. అంటే యు నెవర్ నో ఎవరు ఎందుకు ఇంప్రెస్ అవుతారు అన్నది. బట్ మేబీ లాజికల్ కంక్లూజన్ త్రూ ఇట్ ఏంటంటే ఇఫ్ యూర్ ఎమోటింగ్ సంథింగ్ విత్ యువర్ ఇమేజెస్, ఐ థింక్ దట్ విల్ వర్క్. ఓకే, నైస్ నైస్.
సో అన్న, మీ బిగ్గెస్ట్ 3 ఇన్‌ఫ్లుయెన్సెస్ ఏంటి ఆన్ ఫోటోగ్రఫీ రిలేటెడ్? ఇన్‌ఫ్లుయెన్సెస్ యాస్ ఇన్ లైక్ ద పీపులా? లేపోతే ఏంటి? పీపుల్ అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు. Anything which inspires you. I mean, like any other person, I also like cinema. So that is first reason. I mean, and also kind of you can emote through something. So that can be the second reason. And you love to be. I mean, you are part of someone's communal experience. Another, it's a very good feeling and a feeling. And someone somewhere you create an image, and somewhere somehow in Australia, America, someone are getting affected by it. And it's a very good feeling actually. Yes. So that is one driving force. Maybe third thing is I work with a lot of my friends, so it's always good to be on set. Yes. So that's at this point that's the most important thing. I mean, I really enjoy because I work most of the time with my friends. So yeah, ఓకే. Nice. it's more or less the second reason is the better reason. I think only one reason, if you want me to tell, that is the reason that you are part of someone's, good times or bad times. Yeah. Yeah. ఓకే. సో బేసికల్లీ మీకు జర్నీ అండ్ ప్రాసెస్ డ్రైవ్స్ అన్నమాట అయితే మోస్ట్లీ. Process. Yeah, journey అనేది it's a different thing, because sometimes what really happens is projects will take a lot of time. Ante sometimes you think everything go in 10 days down the line we'll go for shoot అన్నప్పుడు there will be a lot of hindrance. అంటే budgets కావచ్చు, there will be so many issues, అంటే like dates issues, so లేకపోతే suddenly some location is not happening or whatever it is. What really sticks through is the process. అంటే you believe that you want to see some kind of an images కదా, so that process will be very very exciting. అంటే I do lot of paperwork, so I mostly అదే నాకు చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, అంటే టు క్రియేట్ వాట్ ఎవర్ దట్ ఈస్. ఓకే, సూపర్ అన్న. సో మీరు ఒక డైరెక్టర్తో కమ్యూనికేట్ చేసేటప్పుడు హౌ డు యూ డిజైన్ ఏ విజువల్ స్ట్రాటజీ ఫర్ ఎ ఫిలిం? అంటే ఈ ప్రాజెక్ట్కి ఈ విజువల్ స్ట్రాటజీ కావాలి అని చెప్పి మీరు ఒక డైరెక్టర్తో ఎలా కమ్యూనికేట్ చేసి డిజైన్ చేసుకోవచ్చు? అంటే ఏదైనా టిప్స్ ఉన్నాయా ఫర్ ఎ బడ్డింగ్ ఫోటోగ్రాఫర్ టు కీప్ దెమ్ ఇన్ మైండ్? అంటే మీకు మీ ఎక్స్పీరియన్స్లో మీకు ఈ టిప్స్ ముందరే తెలిసి ఉంటే ఇంకొంచెం బెటర్గా కమ్యూనికేట్ చేసేవాళ్ళని నా ఇనిషియల్ స్టేజెస్లో అని అనిపించుండొచ్చు కదా, అలాంటివి. అంటే ఇనిషియల్ పార్ట్ ఆఫ్ మై కెరీర్ అంటే మేబీ 2016 ఆ టైంకి ఐ వాజ్ వెరీ యంగ్. సో మోస్ట్లీ నేను నా పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించాను. అంటే ఇన్ ద సెన్స్ బెస్ట్ ఇమేజెస్ అవి స్టోరీకి సూట్ అవుతాయా లేదా అన్నది కొన్నిసార్లు అనమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిల్మ్ మేకర్, తనకి జనరల్లీ ఏమవుతుంది అంటే మామూలుగా నేను అదే ఇనిషియల్ పార్ట్ ఆఫ్ మై కెరియర్ నేను చాలా కన్ఫ్యూజ్డ్ ఉండేవాడిని 2015-16లో. మోరార్లెస్ ఏంటంటే ఆల్వేస్ అంటే నా వర్క్ స్టాండ్ అలోన్ అవుతే చాలు అన్న ఇంటెన్షన్ ఉంటుంది కొన్నిసార్లు. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సీన్ ఏదో చేద్దామన్న ఇంటెన్షన్ ఉంటుంది కదా. హార్డ్వేర్ లో నేను నేర్చుకుని ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ డైరెక్టర్స్ ఫిల్మ్, సో హౌ ఈస్ లుకింగ్ అట్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నది ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. సో వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ అంటే మోరార్లెస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ఫిల్మ్ మేకర్ ఎలా చూద్దాం అనుకుంటున్నారు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే హౌ అట్ వాట్ అంటే బేసికల్ తను ఎటువంటి ఎమోషనల్ డ్రైవ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడు ఏంటి అన్నది. కొన్నిసార్లు మనం ఒకలాగా చూస్తూ ఉండొచ్చు, ఎందుకంటే 2 ఇండివిజువల్స్ ఆర్ టోటల్లీ డిఫరెంట్. అంటే అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఏమవుతుందంటే ఇఫ్ యూఆర్ క్రియేటింగ్ ఏ డ్రామా, నీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వేరు, నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వేరు కదా. సో యూ లుక్ ఇట్ ఇన్ సర్టెన్ వే, ఐ లుక్ ఇట్ ఇన్ సర్టెన్ వే. సో మోస్ట్లీ ఏంటంటే డైరెక్టర్తో కూర్చొని లైక్ హౌ హీ ఈస్ లుకింగ్ అట్ దట్ అన్నది యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్ దట్ దెర్ విల్ బి సో మెనీ ప్రాసెస్ ఫర్ దట్. ఫస్ట్ విల్ గో విత్ రిఫరెన్సెస్. అంటే ఈ మూవీ లాగా ఉండొచ్చు ఆ స్నాప్ షాట్స్, ఈ ఐడియా ఇలా ఉండొచ్చు ఆ కాస్ట్యూమ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ దెర్ ఇస్ ఆల్సో ప్రొడక్షన్ డిజైనర్, కాస్ట్యూమ్స్ అందరూ ఉంటారు కదా. అండ్ సో అందరం కూర్చొని ద ఫైనల్ కాల్ ఇస్ ద డైరెక్టర్స్ కాల్. అంటే ఇట్లానే చూద్దాము అని తను ఒక గో హెడ్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ డిపార్ట్మెంట్ విల్ వర్క్ అకార్డింగ్ టు ఇట్. అంటే అట్లీస్ట్ సో దట్ తను ఇలా చూస్తున్నాడు అంటేనే నేను ఒక కెమెరా డొమైన్ ని చూస్ చేసుకోవడం ఉంటుంది. కాస్ట్యూమ్ డిజైనర్ ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు అపారల్ ఏది అన్న సూట్ అయింది అన్న తను చూసుకోవడం ఉంటది. ప్రొడక్షన్ డిజైన్ కూడా కైండ్ ఆఫ్ అంతే. ఇప్పుడు కొంతమందికి కొన్ని కైండ్స్ ఆఫ్ ఫ్లాషీనెస్ నచ్చకపోవచ్చు, వెరీ కొంతమంది ఎక్స్ట్రీమ్లీ న్యాచురల్ గా ఉండాలని అనుకోవచ్చు. సో కలర్ ఫోటోకి కైండ్ ఆఫ్ ఇదే జరిగింది అనమాట. అంటే సందీప్ వాంట్స్ టు సీ ఇట్ వెరీ న్యాచురల్ గా. అంటే ఏదన్నా అంటే ఇన్ ద సెన్స్ సపరేట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ నుంచి అంటే ఈ డజంట్ యూస్ టు లైక్ ఇట్. అంటే ఏదైనా ఓవర్ట్లీ డన్ చేద్దామన్నా, ఓవర్ట్లీ చేద్దామన్నా ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అక్కడ మాత్రం ఎక్కడ ఆపుదాం అన్నది. ఎందుకంటే ఎవ్రీవన్ ఆర్ సో డ్రివెన్. సో అందరూ ఆల్ అవుట్ వెళ్ళిపోతున్నారు అనమాట. హిస్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ టు స్టాప్ ఎవ్రీవన్. ఇంత చాలు నాకు,
సో ఇంతకంటే ఎక్కువ ఉంటే ఆర్టిఫిషియల్ గా అవుతుంది నాకు అన్నది తను ఇమీడియట్లీ హోల్డ్ చేసేవాడు. సో మోరల్లెస్ ఏంటంటే రిఫరెన్సింగ్, లాట్ ఆఫ్ రిఫరెన్సెస్ అండ్ ఎంటైర్ థింగ్. అంటే ఎస్పెషల్లీ ఫర్ కలర్ ఫోటో వీ డిడ్ లాట్ ఆఫ్ పేపర్ వర్క్. అంటే మీకు హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ నేను షేర్ చేయగలుగుతాను. అంటే రైట్ ఫ్రమ్ కాస్ట్యూమ్స్, రైట్ ఫ్రమ్ షార్ట్ డిజైన్, ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ చిన్న సుహాస్ వాడిన సైకిల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వి టుక్ కేర్. ఎవ్రీథింగ్ వాజ్ దేర్ ఆన్ పేపర్. సో Okay. దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. ఓకే. సో అన్న, మీ దృష్టిలో వాట్ షుడ్ బి ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ఏ డైరెక్టర్ అండ్ ఏ సినిమాటోగ్రాఫర్ టు మేక్ ద ప్రాజెక్ట్ లుక్ గుడ్ అండ్ బోత్ కెన్ బి సాటిస్ఫైడ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్? ఆ కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అని అనుకుంటారు, లైక్ వెన్ యూఆర్ వర్కింగ్ ఆన్, లైక్ ఇద్దరితో వర్క్ చేసినప్పుడు అలా. ఇట్స్ మోర్ ఆర్ లెస్ బోత్ ఆఫ్ us should see the larger picture. అంటే ఇన్ ద సెన్స్ హౌ డస్ ఇట్ వర్క్స్ అనే పర్సనల్ బేసిస్ అన్నది పక్కన పెడితే లార్జర్ పిక్చర్ కి హౌ డస్ ఇట్ డ్రైవ్స్ అన్నది బోత్ ఆఫ్ us should కన్విన్స్ ఈచ్ అదర్ అన్నట్టు. సో నో ఈగో అనుకుంటా. ఓకే. లైక్ కొన్నిసార్లు డిసగ్రిమెంట్స్ ఉంటాయి కదా, సో మీ పాయింట్ నుంచి మీరు ఎలా అగ్రి చేసుకుంటారు? లైక్ వెన్ సమ్వన్ డిసగ్రీస్ విత్ యువర్ విజన్, మీరు ఎలా కన్విన్స్ చేస్తారు, లైక్ ఫర్ పర్టికులర్ షార్ట్ ఆర్ సంథింగ్? నాట్ కన్విన్సింగ్ అండ్ ఆల్ దట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమవుతుంది అంటే ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ సమ్వన్ కన్విన్స్ మీ విత్ లాజిక్, లేదా నేను డైరెక్టర్ ని లాజిక్ తో కన్విన్స్ చేయగలిగినా కూడా ఇట్స్ ఫైన్. దట్స్ వే ద పాయింట్ ఆఫ్ ఈగో కమ్స్. అంటే ఇఫ్ లాజిక్ ఈ సంథింగ్, అంటే లాజిక్ అండ్ ప్రాసెస్ ఎవరు అగ్రి చేయకుండా ఉండలేరు కదా. సో అంతే, యూ బీట్ దెమ్ విత్ లాజిక్ అండ్ ట్రై టు మేక్ దెమ్ కన్విన్స్ ఏదైనా అవ్వచ్చు, ఆర్ ఎల్స్ అదర్వైజ్ ఆల్సో ఇఫ్ దే బీట్ అస్ విత్ లాజిక్ అండ్ ఇట్లానే కావాలి ఎందుకు అనే లార్జర్ పిక్చర్ గా వాళ్ళు చూపించగలిగితే, సో ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్. ఓకే. సో అన్న, సినిమా ఈజ్ అన్ ఎమోషనల్ అండ్ డ్రామా మీడియం కదా. ఒక్కొక్కసారి లాజిక్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. మన స్క్రిప్ట్ బట్టి ఎమోషనల్లీ ఆలోచించడం స్టార్ట్ చేయొచ్చు. అంటే there is a chance that we can think emotionally sometimes than logic, because the cinema is demanding emotion from us. సో అలాంటప్పుడు లాజిక్లీ కన్విన్స్ చేయలేనప్పుడు హౌ టు కీప్ ఇట్ బ్యాక్ ఆన్ ట్రాక్? అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అంటే ఇన్ ద సెన్స్ ఇట్ క్యాన్ బి కన్విన్స్ టు లాజిక్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఇన్ ద సెన్స్, అంటే ఐ కెన్ గివ్ యూ సో మెనీ ఎగ్జాంపుల్స్. అంటే ఇప్పుడు కలర్ ఫోటో చూస్తే లాస్ట్ షర్ట్ అది ఉంటుంది కదా, ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ ఇమేజ్ యాక్చువల్లీ, టు వెరీ హానెస్ట్. అంటే టు అంటే ఇన్ ఇంపాక్ట్ వైజ్ గా ఎట్లయినా కూడా అన్న పర్సనల్ స్పేస్ కూడా మాకు షూట్ చేయాలంటే చాలా కష్టమైన ఇమేజ్ అదొకటే. ఎందుకంటే చాలా ఫ్రెండ్స్ సడన్లీ దట్స్ వేర్ ఇట్ కమ్స్. అంటే ఇప్పుడు సందీప్ వాంట్స్ ఇట్ టు బి స్టిల్ దట్ ఇమేజ్. అంటే ఎట్లయితే షర్ట్ అలా ఉండిందో కెమెరా మూవ్ అవ్వకూడదు అన్న తన కాల్. సో ఐ థాట్ ఇట్ విల్ మూవ్ కొంచెం ట్రాక్ పుషింగ్ లాగా ఏదైనా చేద్దాము అన్నట్టు. ఎందుకంటే అప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఆర్కెస్ట్రా లాగా టూ మచ్ కెమెరా మూవ్స్, అంటే ఒక సింఫనీ లాగా ఉంటుంది అంతా, పాథోస్ ఇదంతా. సో ఆ ఒక్క పాయింట్ హోల్డ్ చేద్దామన్న తన ఐడియా. సో దాని మీద చాలా డిసగ్రిమెంట్స్ అయినా కూడా వీ వెంట్ ఆన్ టు విత్ హిస్ ఐడియా ఓన్లీ బికాస్ హీ వాంట్స్ ఎవ్రీథింగ్ టు బి స్టిల్ అట్ దట్ టైమ్. అంటే యాజ్ అ వ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పీపుల్ హ్యాస్ టు గెట్ ఎ బ్రేక్. అంటే ఆ వాళ్ళని సీపిన్ చేయడం అంటారు కదా, ఆ ఎమోషన్ ని నువ్వు మూవ్ చేసి డిస్టర్బ్ చేయొద్దు అన్నది నాకు చెప్పిన కాల్. సో మోస్ట్ ఆఫ్ ఇట్ ఇట్లానే ఉంటది. లాజికల్లీ ఎంత ఎమోషనల్ ఏదైనా కూడా లాజిక్ త్రూ కన్విన్స్ చేయొచ్చు. ఓకే. సో అన్న, నేను ఒక కోట్ చదివాను స్టాన్లీ క్యూబ్రిక్ ది. సో తను ఏమన్నాడంటే, ఇఫ్ చెస్ హ్యాస్ ఎనీ రిలేషన్షిప్ టు ఫిల్మ్ మేకింగ్, ఇట్ వుడ్ బి ఇన్ ద రైట్ వే. ఇట్ హెల్ప్స్ యూ డెవలప్ పేషెన్స్ అండ్ డిసిప్లిన్ ఇన్ చూసింగ్ బిట్వీన్ ఆల్టర్నేటివ్స్ ఎట్ ఎ టైమ్ వెన్ ఏ ఇంపల్సివ్ డెసిషన్ సీమ్స్ వెరీ అట్రాక్టివ్. అంటే ఆ టైంలో ఇప్పుడు మనకి సెవరల్ కన్స్ట్రెంట్స్ రావచ్చు వైల్ షూటింగ్ ఎ ఫిల్మ్. ఆ టైంలో ఇంపల్సివ్ డెసిషన్ టెంప్టింగ్ గా అనిపించినా విల్ స్టిక్ విత్ సమ్ పేషెన్స్ అండ్ డిసిప్లిన్ అండ్ క్యారీ ఆన్ విత్ వాట్ సపోర్ట్స్ యువర్ వర్క్ అనేది స్టాన్లీ క్యూబ్రిక్ కోట్. దీని మీద మీ టేక్ ఏంటి? మీ యొక్క ఇన్సైట్స్ ఏంటి? మీ ఎక్స్పీరియన్స్ లో నుంచి వచ్చిన 1-2 ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయి? లైక్ మీ ఇంపల్సివ్ డ్రా చేస్తున్నా కూడా వేరే డెసిషన్ తీసుకోవడానికి టు గెట్ ద షూట్ డన్ ఇన్ ద లిమిటెడ్ బడ్జెట్ అండ్ లిమిటెడ్ డేస్, బట్ స్టిల్ యూ స్టిక్ టు ద డిసిప్లిన్ విత్ యువర్ పేషెన్స్. అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? డిపెండ్స్. అంటే సమ్ టైమ్స్ అంటే ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ కూడా ఉంటుంది. అంటే ఇన్ ద సెన్స్ ఈ ఎండ్ ఆఫ్ ద డే అంటే ఆ కోట్ అనేది అంత పెద్ద స్టాన్లీ క్యూబ్రిక్ చేశారు కాబట్టి ఐ కాంట్ సే మచ్. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సో మెనీ బడ్జెట్స్ ఎవ్రీథింగ్ కదా. సో
sometimes you definitely have to step back and do stuff even though you don't like, ఎందుకంటే there will be so many constraints. But for color photo, fortunately we didn't do anything like that. ఎందుకంటే everyone was so supportive. అంటే we if we want to do, we used to do, or else if you want to take a break, there is no problem. And we did lot of reshoots కూడా. So there's no problem for that, for color photo. In that way, there's not at all a problem. అంటే not only me, అంటే even the actors also used to work so much. So ఎవరైనా టైర్డ్ గా మాకు అనిపించినా లేకపోతే వాళ్ళు అనుకున్నా, we kind of not in the zone, like అందరూ అన్ని డేస్ టు బి వెరీ హానెస్ట్ ఫుల్ యాక్టివ్ ఉండాలంటే ఇట్స్ టఫ్, ఇట్స్ వెరీ లాంగ్ షెడ్యూల్ కూడా. సో ఐ వుడ్ సే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద, అంటే వెన్ టు స్టెప్ బ్యాక్ అన్నది కూడా ఇట్స్ అ బిగ్ థింగ్ యాక్చువల్లీ. సమ్ టైమ్స్ ఏంటంటే లార్జర్ పిక్చర్ లో చూసినప్పుడు ఇఫ్ యూ స్టెప్ బ్యాక్ ఓన్లీ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ అని అనిపించినప్పుడు ఐ డూ. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ట్రై టు అంటే డూ అంటే వాట్ ఈస్ రిక్వైర్డ్ అన్నదే, అంతే. అంతకు మించి అంటే నేను అంత పెద్ద స్కేల్లో వర్క్ చేయలేదు కాబట్టి ఐ కాంట్ కమెంట్ ఆన్ దిస్ రియల్లీ. బట్ టు బి వెరీ హానెస్ట్, వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ ఐ డిడ్, it all depends on the larger picture. Ante maybe resources లేనప్పుడు we have to do. So there are so many other things to cover up. Ante maybe sometimes in color photo also I'll tell you a lot of issues. So resources లేనివి, but there is a plan that there's another department which can cover it up. Maybe edit can cover this up, sound can cover this up. So అన్నది there will be a lot of things అన్నమాట. Way to step back అన్నది it's a debatable thing. But honestly, it all depends on the time. Time is the only constant అని అనుకుంటా, because everything runs on that money కాబట్టి. సో అన్న, మీ ఫస్ట్ కెమెరా ఫ్యాసినేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏ ఏజ్ లో స్టార్ట్ అయింది? మీ ఫస్ట్ కెమెరా ఎక్స్పీరియన్స్ అన్న గుర్తుందా? అంటే నాకు కెమెరా అంటే నాట్ పర్టికులర్లీ, అంటే అలా అడిగితే నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. బట్ దర్ నథింగ్ లైక్ ఎ ఫ్యాసినేషన్ అండ్ ఆల్. నేను ఇంజనీరింగ్ లో ఐ యూజ్డ్ టు డు లాట్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్. సో అండ్ నేను చదివిన కాలేజ్ ఏంటి అంటే కొంచెం నైస్ కాలేజ్ ఉంది, బిట్పిలాని అని మీరు ఉంటారు కదా. కొంచెం నైస్ కాలేజ్ కాదన్న అది. సో టు గెట్ అవే ఫ్రమ్ ఇట్ అంటే ఐ హ్యావ్ టు గెట్ ఎ జాబ్. సో and I used to do short film and I want to pursue filmmaking at any cost అని నేను అనుకున్నాను. So in that level I thought what are the departments I want to get into అన్నది. I used to write a lot. So కొన్ని రోజులు I thought I'll write and do stuff అన్నట్టు. Then kind of realized it takes a lot of time and also there's no money at that time. If you want to write and ఇది అన్నది like on a vague level, I thought cinematography I'll try, so that something bad can happen also I can go work in some TV or do weddings. చాలా ప్లాన్స్ ఉంది నాకు. So your passion started with photography or else లేకపోతే డైరెక్ట్ షార్ట్ ఫిల్మ్స్ చేయడం నుంచి స్టార్ట్ చేశారా? There's no particular field as such. I want to do films. So and I used to do edit in my engineering. I used to shoot my own films. So there is no particular idi ani cheyalani aithe em lekunde. But when I passed out of engineering and there is a necessity for money and work, I thought this can be a great help. And by the time I pass out of my institute, I think I can go shoot some wedding or something. Edo okati, some corporate film edo okati chesi I can work on my own annattu anukunnanu. Okay. ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉండింది అన్న ఫర్ యూ? లైక్ జనరలీ ఎవరైనా ఆ కాలేజ్ నుంచి అంత మంచి కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వచ్చినాక when you say you will go into art form అంటే how did they support you in that process? Support as in I won't say it's a great support ani. Everyone has their own concerns, definitely. Yeah. But to be very honest, my mother only suggested me to go to a film school. So that if something happens you can fall back and do any corporate job అన్నది తన ఐడియానే. సో ఆఫ్టర్ దట్ ఏముంటే ఇంకా అందరూ చెప్పినట్టే, ఇట్స్ లైక్ ద ఐడియా ఇస్ టు నాట్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్ ఆఫ్టర్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ కాలేజ్. దట్స్ వాట్ ఎవ్రీ పేరెంట్ ఎక్స్పెక్ట్స్ కదా. సో యా, దట్స్ వాట్ ఐ డిడ్ ఆల్సో. అంటే ఇన్ ద సెన్స్, సో దెర్ ఇస్ నో ప్రెషర్. అంటే ఐఎమ్ లివింగ్ ఆన్ మై ఓన్ కాబట్టి దెర్ ఇస్ నో ప్రెషర్ అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఆల్సో. ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ నాట్ హ్యాపీ అని, దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ ఆల్సో. It's all happening like that. It's all happening with the flow. Yes, totally. Super nice. Okay. సో అన్న, మీ సివిల్ ఇంజనీర్ టు సినిమాటోగ్రఫీ ట్రాన్సిషన్ ఎలా జరిగింది? ఎలా మిమ్మల్ని మీరు అడాప్ట్ ఎలా చేసుకున్నారు ఫ్రమ్ దట్ జోన్ టు దిస్ జోన్? రెండు టోటలీ టూ డిఫరెంట్ జోన్స్ కదా. అంటే టు బి వెరీ హానెస్ట్, నేను అంత ఎక్కువ చదవలేదు ఇంజనీరింగ్.
అంటే టు బి వెరీ హానెస్ట్, అంటే బిఫోర్ ఐ జాయిన్ సివిల్ ఇంజినీరింగ్ ఐ కైండ్ ఆఫ్ అంటే బేసికల్లీ ఒక ఐడియా అయితే ఉండింది. ఐ వాంట్ టు కైండ్ ఆఫ్ పర్స్యూ ఫిల్మ్ మేకింగ్ అన్నది. సో అక్కడున్నప్పుడు కూడా ఐ యూజ్డ్ టు వర్క్ టువర్డ్స్ దిస్ ఓన్లీ. సో ఇంకా స్విచ్ అనేది ఏం లేదు. అంటే రైట్ ఫ్రమ్ మై ఇంజినీరింగ్ ఐ డిసైడెడ్. సో దట్ వాస్ ఎ బ్యాక్, అంటే సివిల్ ఇంజినీరింగ్ బ్యాక్ ఎండ్ ఉండింది. అండ్ కాలేజ్ ఆల్సో ఐ యూజ్డ్ టు డూ ఓన్లీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ దానికి సంబంధించింది. సో Okay. దేర్ ఇస్ నో స్విచ్ యాజ్ ఇన్ లైక్ నాకు పర్సనలీ నథింగ్ లైక్ స్విచ్ లేదు. బట్ మేబీ ఫర్ ఎ ఫ్యామిలీ ఇట్ వాస్ క్వైట్ షాకింగ్ అంటే. బట్ నాకు అట్లాంటి స్విచ్ అది ఏమి ఇష్యూ అవ్వలేదు. బట్ వెన్ ఐ వెంట్ టు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇట్స్ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే దెర్ వర్ వెరీ ఫ్యూ పీపుల్ ఫ్రమ్ ఇంజనీరింగ్. అసలు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ మంది లేదు. సో ఆల్ ఆఫ్ మై ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ విజువల్ కమ్యూనికేషన్. సో ఫోటోగ్రఫీలో డిగ్రీ చేసిన వాళ్ళు ఉండింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇనిషియల్లీ ఇట్ వాస్ టఫ్, బట్ లేటర్ ఆన్ ఇట్స్ ఆల్ నైస్ అండి. ఎందుకంటే ఫ్రమ్ అన్ ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్ లోను మనం ఆలోచిస్తే there's so many things we will get taught in engineering, ఆప్టిక్స్ కానీ ఇదంతా. సో సో నాకు అక్కడ అది చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ముందే నేర్చుకుని ఉన్నా కాబట్టి ఆప్టిక్స్ ఇవన్నీ. సో ఇట్స్ సైన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో ఆ థియరీ అంతా నాకు చాలా ఈజీ అనిపించింది. మా ఫ్రెండ్స్ చాలా కష్టపడేవాళ్ళు. ఓకే, సో అలా హెల్ప్ అయింది అనమాట. చాలా చాలా చాలా. ఓకే ఓకే. సో ఇప్పుడు అప్కమింగ్ బడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఆర్ సినిమాటోగ్రాఫర్స్ కి మీరు సజెస్ట్ చేసే బుక్స్ ఏమన్నా లేదా స్టార్టర్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా టు మేక్ దేర్ అండర్స్టాండింగ్ ఈజీ? అంటే ఇట్స్ నాట్ లైక్, అంటే నేను అదే మామూలుగా ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్రాసెస్ అనుకున్నా. అంటే ప్రాబ్లమ్ విత్ నాకు అనిపించింది సినిమాటోగ్రఫీలో వెన్ యూ ట్రై టు డూ సంథింగ్ బై ద బుక్ చాలా ఇష్యూ అవుతుంది అనమాట. బట్ ఐ వుడ్ సే ఎనీ బుక్, దే విల్ బి టన్స్ ఆఫ్ బుక్స్ గూగుల్లో కానీ లైక్ ఎక్కడ చూసినా కూడా. బట్ వాట్ ఐ వుడ్ నాట్ సజెస్ట్ అసలు డెఫినెట్లీ హూ ఐఎమ్ టు సజెస్ట్, కానీ జనరల్లీ వాచ్ లైక్ డిస్లైక్స్ ఏంటో తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే లైక్ యూ వాచ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. జనరల్ గా సినిమాటోగ్రఫీ చేద్దామన్నా ఫోటోగ్రఫీ చేద్దామన్నా యూ వాచ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. అన్ని నచ్చాలని అయితే ఇంటెన్షన్ లేదు. అంటే కొన్ని మనకి చాలా విజువల్ గా చాలా బాగా నచ్చొచ్చు, కానీ థింగ్ ఏంటంటే మనం అటెండ్ చేసినప్పుడు ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేయలేకపోవచ్చు. సో మై ఓన్లీ థింగ్ ఇస్ అట్లీస్ట్ నేను హార్డ్వేర్ లో రియలైజ్ అయింది ఏంటంటే టు గెట్ టు నో వాట్ ఐ లైక్ అన్న దానికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే యూజువల్లీ ఐ థాట్ ఎవ్రీథింగ్ విల్ బి ఇంట్రెస్టింగ్ అని. బట్ ఆన్ ఏ పర్సనల్ స్పేస్ నువ్వు తీసుకుంటే ఎవ్రీ వన్ విల్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఎ స్టఫ్. సో టు అంటే దట్స్ రియల్లీ లాంగ్ ప్రాసెస్ అవుతుంది అనమాట. అంటే నీకు ఏది నచ్చింది అని తెలుసుకోవడం కూడా పెద్ద విషయం అని నాకు తర్వాత చాలా లేట్ గా రియలైజ్ అయ్యాను. ఫస్ట్ ఇనిషియల్ గా చాలా నచ్చొచ్చు, కానీ అదే ఏది నచ్చింది అన్న తెలుసుకోవాలి. అంటే బేసిక్ గా ఏ కైండ్ ఆఫ్ జానర్ ఇష్టం, ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చేయగలుగుతాం. కొన్ని మనకి చాలా ఆక్వర్డ్ గా అనిపించవచ్చు. కొంతమంది హారర్ షూట్ చేయడం చాలా ఇష్టం ఉండదు నా ఫ్రెండ్ సర్కిల్ లో చాలా మందికి, ఫర్ సో మెనీ రీజన్స్. సో ఒక్కొక్కరికి కొన్ని జానర్స్ నచ్చకపోవచ్చు, కొన్ని ఇమేజరీ కొంతమందికి నచ్చకపోవచ్చు, యూనో ఆల్ దీస్ థింగ్స్. సో టు కైండ్ ఆఫ్ ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ దిస్. అంటే వాట్ టు డూ ఇస్ ఆల్వేస్ ఏ ప్రాసెస్ కదా. అంటే వెన్ యూ ఎవాల్వ్ నీకు డిఫరెంట్ నచ్చుతుంటాయి. అంటే మన లైక్స్ ఎప్పుడు మారుతూ ఉంటాయి కదా. బట్ డిస్లైక్స్ అనేవి స్టాండర్డ్ ఇంకా లైఫ్ లాంగ్. ఇది నచ్చదు అంటే నచ్చదు. సో దాన్ని ఫోర్స్ అప్ ఆన్ చేసుకోకూడదని నేను అనుకుంటా అంతే. అంటే అట్లీస్ట్ నేను హార్డ్వేర్ లో నేర్చుకున్నాను ఏంటంటే నాకు నచ్చింది నేను ఫోర్స్ చేసుకొని ఫర్ నో రీజన్ చేసినా కూడా అది లేటర్ నేను చూడలేను, ఎవరికి చూపించలేను. సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు బుక్స్ అంటే దేర్ సో మెనీ బుక్స్. అంటే ఇది అని నేను చెప్పను, బట్ అండ్ ఇఫ్ ఇట్ గో దట్ లిస్ట్ గోస్ ఎండ్లెస్ అన్నమాట. Are there any skills అంటే ఏమైనా స్కిల్స్ ఉన్నాయా? లైక్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్, మీకు ఏమైనా స్కిల్స్ కానీ అలాంటివి అంటే టు మేక్ దట్ క్వశ్చన్ మోర్ క్లియర్, అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ కి 24 క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉండాలి, అట్లీస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి టు కీప్ ద ఫిలిం లుక్ గుడ్ ఇన్ ద కంటెంట్ ఇట్ ఇస్ స్పీకింగ్. సో అట్లానే సినిమాటోగ్రాఫర్ కి బేసిక్ ఐడియా ఏ క్రాఫ్ట్స్ మీద ఉంటే ఇట్ విల్ హెల్ప్ హిస్ క్రాఫ్ట్ మోర్ ఈజీ. ఎడిట్ మీద ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. అంటే కైండ్ ఆఫ్ జనరల్లీ స్క్రీన్ డైరెక్షన్స్ ఉంటాయి కదా. అంటే ఎడిట్ మీద ఎందుకు ఉండాలి అంటే బేసికలీ యూ ప్లాన్ సో మచ్. నువ్వు ఏదో పెద్ద పెద్ద మూమెంట్స్ ఏదో ఒకటి ప్లాన్ చేస్తావు లేదా, బట్ సడన్లీ ఇట్ గెట్స్ గాన్ ఇన్ ఎడిట్ టేబుల్ ఏదో ఒకటి అని అనుకున్నాను. బేసిక్ గా మనకి ఎడిటోరియల్ పర్స్పెక్టివ్ నుంచి ఒకటి ఐడియా ఉంది అంటే అఫ్ కోర్స్ ఫిల్మ్ మేకర్ కి ఎనీ విచ్ వేస్ ఎడిటోరియల్ పర్స్పెక్టివ్ నుంచి ఐడియా ఉంటది. బట్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు స్క్రీన్ డైరెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటది అనమాట. అంటే ఇన్ ద సెన్స్ నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. అంటే చిన్నప్పుడు హచ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. లైక్
డాగ్ వెళ్తూ ఉంటది కదా, డాగ్ Yeah, వెళ్తూ అవునవును. ఉన్నప్పుడు yes, yes. మీరు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ అబ్జర్వ్ చేస్తే బేసికలీ లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది అంటే డాగ్ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ హోమ్ ఎప్పుడు. సో రైట్ టు లెఫ్ట్ వస్తుంది అంటే హ్యాపీ ఎండింగ్ లాగా టువర్డ్స్ ద హోమ్ అన్నట్టు. దీస్ ఆర్ ఆల్ లైక్ సబ్ కాన్షియస్లీ రిజిస్టర్ అవుతాయి అనమాట వ్యూవర్ కి. ఇది మనకి ఏ ఫిల్మ్ మేకర్ వచ్చి చెప్పడు లెఫ్ట్ టు రైట్ వెళ్ళనివ్వు, రైట్ టు లెఫ్ట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తారని చెప్తారు కానీ ఏంటి అన్నది యూ హ్యావ్ టు టేక్ ఏ కాల్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ కమ్స్ ఇన్ ద ఎడిట్. అంటే ఇప్పుడు ఒక కారు వెళ్తూ ఉంది అంటే, ఇప్పుడు లెట్స్ కలర్ ఫోటోలో ఇప్పుడు చాందిని స్టార్ట్ అయింది యుఎస్ నుంచి అంటే తను టువర్డ్స్ షీఈస్ కమింగ్ టువర్డ్స్ హర్ హోమ్ అన్నది మా ఇంటెన్షన్. Yeah. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ షీల్ ఆల్వేస్ ద స్క్రీన్ డైరెక్షన్ ఆఫ్ ద కార్ లెఫ్ట్ రైట్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ఇట్. నేను అన్ని చోట్ల అన్నాను బట్ వి కైండ్ ఆఫ్ ట్రైడ్. సో అది ఏంటంటే సబ్ కాన్షియస్ నరేటివ్ గా వ్యూవర్ కి ఎక్కడో ఒకరికైనా ట్రిగర్ అవుతుంది షీఈస్ కమింగ్ టువర్డ్స్ హోమ్ అన్నది అని నేను అనుకున్నాను అనమాట. So these are all the things which will happen if you get to know about edit. So if you really want to know much about this, you can 5 C's of cinematography అని ఒక బుక్ ఉంటుంది, గూగుల్ చేస్తే అదే ఫస్ట్ బుక్ వచ్చేది. సో ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ బుక్ రిగార్డింగ్ ద స్క్రీన్ డైరెక్షన్స్ అండ్ ఆల్ దట్, రివింగ్ అపార్ట్ ద టెక్నికాలిటీస్ లైటింగ్ అండ్ అవన్నీ కూడా ఇట్స్ లైక్ టూ మెనీ మెటీరియల్స్ ఉన్నాయి. బట్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ నో ద స్క్రీన్ డైరెక్షన్స్ అండ్ వాట్ ఈస్ వాట్ అంటే హౌ మచ్ ఇంపాక్ట్ వాట్ అన్నది 5 C's of cinematography ఇస్ ఎ ఫెంటాస్టిక్ బుక్. యాక్చువల్లీ దాని పేరు మీద 5 C's ఆఫ్ సినిమాటోగ్రఫీ అని ఉంటుంది కానీ ఇట్స్ మోర్ ఆర్ లెస్ డైరెక్టోరియల్ అండ్ ఎడిటోరియల్ బుక్ అని నాకు అనిపించేది అనమాట. ఎందుకంటే టెక్నిక్ అంత బ్రిలియంట్ టెక్నిక్ దాంట్లో అండ్ అఫ్ కోర్స్ నేర్చుకుంటాం, కాకపోతే దట్స్ ఎ వెరీ గుడ్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఆల్ ద కన్ఫ్యూజన్స్ విచ్ వీ హ్యావ్. అంటే ఎందుకు మాస్టర్స్ వర్క్ ఇంత నీట్ గా ఉంది అని మీకు డౌట్ వస్తుంటుంది. అంటే లెట్స్ సే ఒక బిగ్ మాస్టర్ వర్క్ చూసినప్పుడు ఇది ఏంటి ఇంత సీమ్లెస్ గా ఉంది అన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఆ బుక్ ఇస్తుంది. ఓకే. సో అన్న ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి, స్పీడ్ ఆఫ్ క్యాప్చర్ ఉంటాయి, అండ్ ఇట్ కెన్ బి చేంజ్డ్ అకార్డింగ్ టు ద సీన్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు సినిమా మొత్తం ఒకటే కెమెరాతో షూట్ చేయకపోవచ్చు. కొన్ని ప్రాజెక్ట్స్లో డ్రోన్ షాట్స్ తీస్తారు, మొబైల్ షాట్స్ తీస్తారు, డిపెండింగ్ ఆన్ ద సీన్ అండ్ ఆ లొకేషన్ బట్టి డిఫరెంట్ కెమెరాస్తో తీసి యూ విల్ అక్యుములేట్ దెమ్ ఇన్ ఎ ఫిలిం ఆన్ టోటాలిటీ. సో ఆ డిఫరెంట్ ఇమేజెస్ తో క్యాప్చర్ చేసినా కూడా మీరు ఒక కంటిన్యూటీ ఇమేజ్ సస్టైన్ చేయగలిగినప్పుడు ఆన్ లార్జ్ స్క్రీన్, వై యూజింగ్ వన్ కెమెరా ఓన్లీ ఆర్ వై చూసింగ్ డిఫరెంట్ కెమెరాస్? యూ కెన్ యూజ్ వన్ కెమెరా కదా. ఓకే, అంటే గివెన్ ఏ ఛాన్స్ ఎవరైనా బేసికలీ ఒకే కెమెరా యూజ్ చేద్దామని అనుకుంటారు, బట్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ బ్యాగేజ్ అండ్ ప్రైస్ కదా. సో బట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ కూడా. ఇప్పుడు ఇఫ్ యు సీ కలర్ ఫోటో యాజ్ అన్ ఎగ్జాంపుల్, without college portions and all, we'll shoot with one kind of a camera, and US నుంచి వచ్చిన తర్వాత we thought we'll shoot with another kind of camera. So that ఏంటంటే that kind of lensing లో కానీ blocking లో కానీ there will be a difference in the perspective. అంటే how the geography looks has to look a bit different 2006 కి వచ్చేసరికి, మేబీ అదే 2003 whatever the time. So those are all creative calls. అంటే creative calls అంటే in the sense we discuss and we'll see ఈ కెమెరాస్ తోటి ఫాస్ట్ షూట్ చేద్దాం, ఈ కెమెరాస్ తో సో అండ్ సో పోర్షన్ షూట్ చేద్దాం అన్నట్టు. అండ్ ఇప్పుడు సో కొన్ని టైమ్స్ ఏంటంటే మల్టిపుల్ కెమెరాస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు రెయిన్ లాంటి సీక్వెన్స్ ఉంది అంటే మళ్ళీ రీక్రియేట్ చేయలేము, అది కమ్స్ విత్ లాట్ ఆఫ్ ప్రైస్ ఎఫర్ట్, అసలు టూ మచ్ కన్ఫ్యూజన్ ఉంటది. సో దట్స్ వెన్ వి యూజ్ మల్టిపుల్ కెమెరాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అది కూడా ఎందుకు సేమ్ కెమెరా యూజ్ చేయలేమంటే మళ్ళీ బడ్జెట్ ఇష్యూస్, బికాస్ ఐ వర్క్ ఇన్ అ వెరీ లో డొమైన్ and a low budget. I work on a very smaller scale project, so I can only say the budget can be the constraint. But having said that, ergonomics కూడా ఉంటుంది. అంటే in the sense how you hold the camera, ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ తీసి పెట్టడం, it takes a long time. అంటే sometimes you avoid that and you will just go take a DSLR and carry with you and do stuff. That's how we shot the bus stop scene ఉంది కదా, మూవీలో we shot with a Blackmagic camera. So just for the sake of the mobility, it's a very long sequence and Sandeep wants to shoot it at dawn, అంటే చీకట్ పడుతున్న టైంలో he wants to shoot so that ఆ ట్యూబ్ లైట్ కి can be a great reference. సో ఆ ట్యూబ్ లైట్ వెలుగుద్ది అన్నది అది యాక్చువల్లీ థియేట్రికల్ గురించి డిజైన్ చేయబడ్డది అనమాట. అంటే ఆ లైట్ వెలుగుతుంది, ఇంటర్మిషన్ అని వస్తుంది థియేట్రికల్ స్పేస్ లో అని చాలా ఎక్సైటింగ్ గా చేసినాం అది. But it went to OTT, that's a different story. But that was the idea. So 1 hour లో we have to shoot it. అండ్ బిగ్గర్ కెమెరాస్ కి ఆ మొబిలిటీ ఉండదు, ఇక్కడ నుంచి అక్కడికి తిప్పి అక్కడి నుంచి ఇక్కడికి తిప్పి అన్నది.
దెన్ we collectively took a decision. Actually production house didn't allow us on అంటే అంత స్మాలర్ కెమెరాస్ ఎందుకు, ఇట్స్ a very nice sequence and you shouldn't compromise and all that. But we explained it అంటే we had to shoot it in 1 hour at any cost. And so that we went with very smaller cameras, especially for that sequence, for the only reason ఏంటంటే సందీప్ వాంట్స్ దట్ ఎఫెక్ట్, అంటే ఆ ట్యూబ్ లైట్ వెళ్ళినట్టు హీ వాంట్స్ ఇట్. సో దట్ మనం అంత సన్నీ డే లో షూట్ చేసినా ఇట్స్ నాట్ పాసిబుల్ అని అనుకున్నాం అనమాట. ఎందుకంటే ఎవ్రీథింగ్ లుక్ సో అంటే సో బ్రైట్ అండ్ ఆల్ దట్. సో డిమ్ డౌన్ చేద్దాం అన్న ఇంటెన్షన్. అట్ ద సేమ్ టైం మనకు టైం ఉండదు. సన్లైట్ ఇఫ్ ఇట్ గోస్ డౌన్ 15 minutes లో ఇట్ విల్ ఆల్ గో డౌన్. అవును. సో అందుకని we use two Blackmagic cameras that day. To answer the question, it's more or less, it all depends on so many factors actually. Sometimes budget, sometimes time frame, sometimes mobility. So they okay camera తో షూట్ చేసి, ఇప్పుడు the question here is if we shoot with the Blackmagic and do the entire film అని, if you can answer me, I think that the answer for the question is also yes, definitely we can shoot. But every camera will come with certain kind of things అనమాట. If you shoot in so and so camera, we need lesser lights అని అనుకున్నాం. Let's say Blackmagic needs a little more lights, so it is not that sensitive sensor, so we can shoot the entire film in Blackmagic also, but it comes with its own set of baggages and all that. Most of the time budget is not only the issue. Sometimes ఏమవుతుందంటే the time of the shoot, ఎంత తొందరగా అవుతుంది అన్నది. So all the things, but any camera I think can I mean time and space is, I think any DSLR can also do a lot of wonders. ఓకే. And also space in the post production. ఓకే. సో మీకు 90s థీమ్ ని 2020లో రిప్రజెంట్ చేయడంలో ఏమైనా కష్టం అనిపించిందా? లైక్ యూ హ్యావ్ టు రీక్రియేట్ ద 90s కదా, అప్పట్లో 90s లో ఉండే బిల్డింగ్స్ అవన్నీ లొకేషన్స్ అండ్ ఆల్. కష్టమా? అది మామూలు కష్టమా? అంటే మోరల్లెస్ ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు ఫస్ట్ ఆ ప్రెజర్ మేము అసలు తీస్తాం అనమాట. అంటే అది మైండ్ లో ఉందంటే మిగతా ఏమి ముందుకు వెళ్ళట్లేదు అనమాట. అంటే ఎందుకంటే అది ఒక భయం క్రియేట్ చేస్తుంది అసలు ఇలా అవుతుంది. ఎందుకంటే బయట ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్ నౌ కదా. ఇప్పుడు నువ్వు ఒక ఇల్లు చూసినా దేర్ టాటా స్కై డిష్ అండ్ ఆల్ దట్, జనరలీ మొబైల్ టవర్స్ ఇవన్నీ వచ్చాయి అనమాట. సో వి డిడ్ ఎక్స్టెన్సివ్ రెక్కి అసలు లైక్ 1 month we were on roads. We were seeing lot of places. So luckily we got nice location. So most of the job akkade అయిపోయింది. But look and feel of the film, major part ఏంటంటే basically actors కి కూడా I give total credit. ఎందుకంటే they were only more or less giving us so many options. అంటే ఇప్పుడు they were most of them revisiting their parents pictures కానీ ఎట్లా ఉన్నారు ఏంటి అన్నది, పేరెంట్స్ ఓల్డ్ ఎనఫ్ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారు అన్నది అందరు యాక్టర్స్ తీసుకున్న క్యూ. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ వర్క్డ్ అవుట్ అస్ ఫర్ అస్. అంటే ఎందుకంటే అక్కడే స్టెప్పింగ్ పాయింట్ అక్కడే ఉండింది. నేను మా ఇంట్లో ఉన్న ఓల్డ్ పిక్చర్స్ తీసి చూసుకొని, ఓల్డ్ ఇమేజెస్ లో ఉన్న రిలేటివ్స్ వాళ్ళు ఎట్లా ఉన్నారు, డ్రెస్సింగ్ ఇదంతా. బట్ దట్ వాస్, ఆ ప్రెషర్ అయితే తీసుకోలేదు బికాస్ ద కంటెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో సాలిడ్ అని అనుకున్నాను. అంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఇఫ్ నథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ విల్ జస్ట్ గో విత్ ద డ్రామా. అంటే వాళ్ళు క్లోజ్అప్స్ తీసేసి విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ అన్న ఇంటెన్షన్ లో ఉన్నాను. ఓకే. సో అన్న ఇప్పుడు నాకు ఇంకో క్వశ్చన్ వచ్చింది. అదే సినిమా చూస్తున్నప్పుడు హరరే ఆకాశం సాంగ్ ఉంది కదా, ఇట్ వాజ్ ఎడిటెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఈచ్ బీట్ ఆఫ్ ద మ్యూజిక్ మ్యాచెస్ విత్ ద ఎడిటెడ్ ఇమేజ్. అది ప్రీ కన్సీవ్డ్ థాటా లేకపోతే ఆన్ సెట్ థాటా? అండ్ అది దాంట్లో అండ్ ఆల్సో నేను క్రెడిట్స్ లో కొరియోగ్రఫీ బై మీ పేరు అండ్ ఆల్సో డైరెక్టర్ పేరు, ఇద్దరు పేర్లు చూసా, కొరియోగ్రఫీ ఆఫ్ ఆల్ సాంగ్స్. సో అది మీ ఇద్దరు ముందరే ఆ సాంగ్స్ కి ఎడిట్ లోనే, అంటే ఇప్పుడు మన ఒక డాన్స్ చేసే మూవీ కాదు కాబట్టి ఎడిట్ లోనే ఏదైనా కొత్తగా రిఫ్రెషింగ్ గా చూపిద్దాం అని ముందరే మీరు కొరియోగ్రఫీ చేసుకున్నారు. అసలు మీరు ఏం కొరియోగ్రఫీ యాడ్ చేశారు అది కూడా చెప్పండి. అంటే టు బి వెరీ హానెస్ట్, అంటే అన్ని లైక్ డీటెయిల్డ్ గా ఇలా అనుకొని చేసిన అయితే కాదు. కైండ్ ఆఫ్ ఎడిట్ టేబుల్ దగ్గరకు వచ్చిన తర్వాత బీట్ వైజ్ గా కొన్ని కట్ చేయడం జరిగింది. బట్ ఫ్యూ థింగ్స్, ఇప్పుడు తను పౌరాణిక డాన్స్ లాగా వేస్తారు కదా, ఆల్ ద థింగ్స్ వర్ ప్లాన్. దోస్ ఆర్ ఆల్ సందీప్. అంటే ఆల్ ద థింగ్స్ ఆర్ సందీప్. అంటే వాట్ ఎవర్ దట్ సాంగ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ఇట్ సందీప్. ఎందుకంటే ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ డాన్స్ అండ్ కొరియోగ్రఫీ అండ్ వాటిలో.
సో మై ఇన్వాల్వ్‌మెంట్ ఈస్ ఓన్లీ టిల్ ఆ బీట్‌కి తగ్గట్టు ఎంత లెంత్ అయితే కెమెరా మూవ్ చేయొచ్చు, లేదా ఎంత వరకు కంపోజిషన్ ఉండొచ్చు సీమ్‌లెస్‌గా అన్నది ఓన్లీ ఐ టుక్ కేర్. ఆల్ ద అదర్ థింగ్స్ హౌ ద ఫ్లో ఆఫ్ ద సాంగ్ ఎవ్రీథింగ్ ఈస్ సంగతి. బట్ ఎంత లెంత్ ఉండొచ్చు పర్టిక్యులర్ సీక్వెన్స్, ఎంత లెంత్ ఉంటే మనకి ఎడిట్‌లో ప్రాబ్లమ్ ఉండకుండా జర్క్ ఉండకూడదు అన్నట్టు. లేదంటే అన్ని కట్స్ చేసినప్పుడు కొన్నిసార్లు జర్కీగా అనిపించొచ్చు వ్యూవర్‌కి. అది ఆల్వేస్ దట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఉంటది. చూసినప్పుడు జనరల్‌గా కూడా మనకి చాలా జర్కీగా ఉన్నప్పుడు అంటే ఏంటి ఇంత హెడ్ అంటే టూ మచ్ టు టేక్ అన్నట్టు కూడా ఉండకూడదు అన్నట్టు. సో దట్ థింగ్ ఐ టుక్ కేర్. అంటే ఎన్ని సెకండ్స్ ఉండొచ్చు, ఎంత ఏది షార్ట్ ఉండొచ్చు. కొన్ని షార్ట్స్ చాలా ర్యాపిడ్‌గా మీకు మూవ్ అవుతాయి. కొన్ని కావాలని కొంచెం ఎక్కువ సేపు ఉంటాయి. సో Yeah. those are all the calls we took. కాన్షియస్‌లీ తీసుకున్నది. బట్ ఎడిటింగ్ ఆల్సో పీకే మేనేజ్డ్ ఇట్ ఆఫ్. ఎందుకంటే వి డిడ్ ఎ లాట్ ఆఫ్ కవరేజ్ అసలు. అంటే సో మెనీ అసలు దాన్ని అన్‌రిలీజ్డ్ మాంటేజ్ అని రిలీజ్ చేస్తే చాలా ఉంటాయి అసలు. టూ మెనీ వి షాట్ అసలు. అదే ఒక Okay. సీన్ ఉంటుంది లైక్ బిట్వీన్ హీరోయిన్ లైక్ ఇన్ తరగతి గది సాంగ్ లోనే అబ్జర్వ్ చేశాను అది, మళ్ళీ మూవీలో లేదు అది. హీరోయిన్ డ్రాస్ ద అవుట్ లైన్ ఆఫ్ హీరో, Yes, yes, డోర్స్ yes, ఓపెన్ yes. అయితే అండ్ హీరో షాడో పడుతుంది. సో Yeah, షార్ట్ actually, yes, yes, yes. అది వెరీ పెయిన్‌ఫుల్ గూడా తీసినప్పుడు ఎడిట్ అందరికి గూడా. అంటే అంటే అందరూ అంటే బేసికల్ చాలా టైం తీసుకొని చేసాం మేము యాక్చువల్లీ. కానీ సాంగ్‌లో స్పేసింగ్ ప్రకారం చూస్తే అది ఫిట్ ఇన్ అవ్వట్లేదన్నమాట ఎట్లా చూసినా గూడా. అంటే లిరిక్‌కి ఫిట్ ఇన్ అవుతేనేమో ఇమేజ్ ఫిట్ ఇన్ అవ్వట్లేదు. ఇమేజ్‌కి ఫిట్ ఇన్ అవుతే లిరిక్‌కి ఫిట్ ఇన్ అవ్వట్లేదు. బట్ ఇనీషియల్ ఐడియా అది తీయడానికి ఏంటి అంటే బేసిక్‌గా కైండ్ ఆఫ్ ఇంటిమసీ ఉంటది గదా! అంటే ఎప్పుడైతే Yeah, బాయ్ yeah. ఇప్పుడు బాయ్ అండ్ గర్ల్ సందీప్ ఇంటెన్షన్ వాస్ దే షుడెంట్ టచ్ ఈచ్ అదర్ వాట్ ఇంటిమసీ ఈజ్ అండి అండి అనే పిలుస్తూ ఉంటాడు కదా తను. సో అవునవును. yes yes ఆ టచ్ అనే పాయింట్ అనేది వీ హావ్ టు డీల్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ అని అనుకున్నాను అనమాట. అట్ ద సేమ్ టైమ్ బై ద టైమ్ ద ఎండ్ కమ్స్ దే వాంట్ టు టేక్ ఎ డ్రాస్టిక్ స్టెప్ కదా, అంటే బోత్ ఆఫ్ us వాంట్ టు టేక్ ఎ వెరీ డ్రాస్టిక్ స్టెప్. సో అది మన జస్టిఫై కావాలంటే ఏదో ఒక ఇంటిమసీ ఉండాలి వీళ్ళిద్దరి మధ్యలో అన్న క్యూ తోటి మేము అది తీసుకున్నాం అనమాట. సో దట్ ఐడియా ఇస్ స్టాన్లీ ట్రైంగ్ టు కిస్ అన్నదే మోరలెస్ షీజ్ అప్రోచెస్ హిస్ చీక్ కదా. సో Yeah, yeah. అదే మా ఐడియా. బట్ సమ్హౌ ఇట్స్ నాట్ ఫాలోయింగ్ ప్లేస్ అనిపించి వి టుక్ ఇట్ ఆఫ్. అంటే ఎందుకంటే దాని తర్వాత దానికి ఇట్ ఈస్ నాట్ మేకింగ్ కొంచెం అంటే ఇట్స్ నాట్ లైక్ అదేం కాంట్రిబ్యూట్ చేసినా కూడా అట్ దట్ పాయింట్ ఇట్స్ ఆల్సో కాంట్రడిక్టింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నెక్స్ట్ అన్నట్టు అనుకున్నాను అనమాట. సో అన్నట్టు ఇన్ దట్ డెసిషన్ వి టుక్ ఇట్ ఆఫ్. దట్స్ ఎ వెరీ పెయిన్ఫుల్ డెసిషన్. Yeah, we actually loved that frame while watching the lyrical video. yeah. హే గాయస్, ఇప్పటివరకు మీరు విన్న ఎపిసోడ్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. బట్ లెంత్ రిస్ట్రిక్షన్ వల్ల ఈ ఎపిసోడ్ని 2 పార్ట్స్ కింద స్ప్లిట్ చేయాల్సి వచ్చింది. సో నెక్స్ట్ పార్ట్ విల్ బీ నెక్స్ట్ వీక్ ఆన్ సేమ్ టైమ్ 6 PM on Saturday. So stay tuned. Thank you.